హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఒక నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సఫాయి కర్మచారి నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి వాటికి అప్లై చేసుకోండి. ఇప్పుడు మరొక 2 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో వివరాలు చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. సో దానికి సంబంధించి మీరు ఎగ్జామ్ రాసి 15 డేస్లో అయితే జాబ్ పొందవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎగ్జామ్ రాసి దానికి సంబంధించిన జాబ్ అయితే పొందండి. రీలెవల్ బై అకాడమీ వాళ్ళు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే కలిగిస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ మీద దాదాపుగా 200+ లీడింగ్ కంపెనీస్ అయితే రిజిస్టర్ అయి ఉంటాయి. సో వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ కనుక మీరు రాసి 700+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు టాప్ మోస్ట్ కంపెనీలో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇట్లా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అయితే మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. అక్కడ మీరు ఒక టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక స్లాట్ అయితే బుక్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లీడర్ బోర్డు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు సిలబస్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి ఆ సిలబస్ ప్యాటర్న్ కూడా దీనిలో క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో రీసెంట్గా దీంట్లో ఎగ్జామ్ రాసి జాబ్ పొందినటువంటి అచీవర్స్ యొక్క లీడర్ బోర్డు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. చాలామంది దీంట్లో ఎగ్జామ్ రాసి మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. వాటి యొక్క లీడర్ బోర్డు యొక్క లిస్ట్ కూడా మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఈ పేజ్ యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బుక్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది అండ్ కోర్సెస్ అని కనబడుతుంది. మీరు ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు చూడవచ్చు. అదేవిధంగా లాగిన్ అని చెప్పేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. బుక్ టెస్ట్ అని చెప్పేసి కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా దీనిలో ఉన్న టెస్ట్లకు సంబంధించి ఇంతకుముందు మీకు ఏ విధంగా నేను స్క్రీన్ పైన చూపించాను దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ద టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైనా ఒక టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని చెప్పేసి కనబడుతుంది. మీకు ఏదైనా ఒక డేట్లో ఆ స్లాట్ బుక్ చేసుకొని దీనికి సంబంధించి ఎగ్జామ్ కనుక మీరు రాసి 700+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు వీటికి సంబంధించి చెక్ చేసి దీనిలో ఉన్నటువంటి సిలబస్ కూడా మీరు కిందికి కనుక వెళ్ళినట్లయితే ఈ సిలబస్ కూడా దీనిలో అయితే మీకు లభిస్తుంది. ఆ సిలబస్ షీట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చూసి మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి డేట్లో బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసి సో మంచి మార్క్స్ పొందినట్టయితే వితిన్ 15 డేస్లో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. ఒకసారి అయితే వీటిని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఇది మనకు మొదటి నోటిఫికేషన్. ఈ 2 మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనుక ఏపీ తెలంగాణ ఇద్దరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ స్కిల్డ్ కేటగిరీ కింద వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటిని అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. డైలీ వేజెస్ పైన మీకు శాలరీ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే సో 795 రూపీస్ అనేటువంటిది మీకు పర్ డే చొప్పున శాలరీ అయితే ఉంటుంది. దాదాపుగా 24 నుంచి 25,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడైతే క్లియర్ కట్గా మనకు స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి సో ఇక్కడ మీరు డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 8వ తేదీన మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ నిన్న మనం చూసాం కదా సఫాయి కర్మచారి పోస్టుకు సంబంధించినటువంటి డేటే. సో ఆ డేట్ రోజునే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్ కూడా ఉంది. 8/1/2020 సాటర్డే రోజు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఉదయం 10 o'clock దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఓపెన్ ఏరియా నియర్ వల్లభ వాటిక సైట్ బి క్యాంపస్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. 8న సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు 2 పోస్టులకు అటెండ్ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో అండ్ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు 19 to 45 years ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఇంక్లూడింగ్ డిగ్రీ ఇన్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ అని చెప్పేశారు. సో మీరు ఏ డిగ్రీ చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఇంగ్లీష్ మీడియం అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు డిగ్రీ కనుక ఇంగ్లీష్ మీడియంలో చేస్తే మీకు కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఈ డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఖచ్చితంగా కంప్యూటర్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ టాలీ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు.
సో మీకు టాలీ అనేది ఉంటే సో మీకు కంపల్సరీ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో చాలా రేర్గా ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఎవరికైతే టాలీ ఉంటుందో వారు కంపల్సరీ దీనికి అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దాంతోపాటుగా షుడ్ బి ఏబుల్ టు స్పీక్ హిందీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీరు కంపల్సరీ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవి మనకు నేషనల్ అకాడమీ కనుక సో ఎక్కడైనా వర్క్ అంటే దానిలో వర్క్ చేసే వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కనుక మీరు ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా ఏదో ఒక లాంగ్వేజ్ రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. అది ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కావచ్చు, ఇంకేదైనా గౌట్ ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ లైక్ ఓటర్ కార్డ్ అనేది మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా మీకు ఒకవేళ మీకు కంప్యూటర్ పరిజ్ఞానం పైన ఏదైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హూ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ వర్క్, టైపింగ్ స్పీడ్ కావచ్చు, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ పట్ల మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇది మీరు అక్కడ వెళ్ళేటప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా దీన్ని ఫిల్ చేసి అక్కడైతే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. మనకు సో సెకండ్ నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే సో ఇది మనకు డైలీ వేజెస్ పైన 654 రూపీస్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు స్టార్టింగ్ మెన్షన్ చేశారు. ఇది కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే ఆఫీస్ అసిస్టెంట్, ఇది కూడా మనకు స్కిల్డ్ కేటగిరీ కిందనే, స్కిల్డ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, జస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఐ సచ్ ఐజ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 21 జనవరి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రైడే రోజున ఉంటుంది. ఉదయం 10 o'clock స్టార్ట్ అవుతుంది. సేమ్ అడ్రస్, ఇంతకుముందు మనకైతే అక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 19 to 45 years అనేది ఉండాలి. సేమ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఇంక్లూడింగ్ డిగ్రీ ఇన్ టెక్నికల్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్స్ కావచ్చు, ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రిఫరెన్స్ విల్ బి ఇంగ్లీష్ మీడియం ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ టాలీ అనేది అవసరం లేదండి. అక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్లో టాలీ అన్నారు కదా, ఇక్కడ టాలీ అనేది అవసరం లేదు. సో టాలీ లేకుండా కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ అనేటువంటిది, హిందీ అనేది మీకు ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఏదైనా ఒక లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా రావాలి. అండ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంతకుముందు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవే డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్స్ కూడా వర్తిస్తాయి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో 8th రోజున అదేవిధంగా 21 జనవరి రోజున మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్రస్కి వెళ్ళి అటెండ్ అయితే కాండి. చాలా మంచి అవకాశం. దాదాపుగా మీకు ఆ ఫస్ట్ నోటిఫికేషన్కు 25,000 వరకు, దీనికి ఒక 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. వెబ్సైట్ లింక్ అండ్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.